జూన్, జూలై నెలల్లో కురిసిన భారీ వర్షాలకు దుగ్గిరాల మండల వ్యాప్తంగా వెద పద్ధతిలో రైతులు సాగు చేస్తున్న వరి పొలాలు దెబ్బతినడంతో ఎకరానికి 10,000కు పైనే నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం వారు వెంటనే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్ట పరిహారం రైతాంగానికి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. దుగ్గిరాల మండల సిపిఎం కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జొన్న శివశంకర్ మాట్లాడుతూ, ఒకవైపు పంట కాలువలకు సరిగా నీరు రాని పరిస్థితి, మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పొలాలు మాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ నిర్మాణ పనులను పూర్తి చేస్తే 23,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వం వారు వెంటనే ₹1 కోటి నిధులను కేటాయించి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ నిర్మాణానికి శరవేగంగా పూర్తి చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. బకింగ్హామ్ కెనాల్కు సంబంధించిన ఆధునీకరణ పనులను వెంటనే కూటమి ప్రభుత్వం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ములక శివసామిరెడ్డి, వై బ్రహ్మేశ్వరరావు, బి అమ్మిరెడ్డి, రైతు సంఘాల నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి రైతాంగం ఆందోళన చేస్తా ఉంది. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఆ పోరాటం కొనసాగుతూ ఉన్న పరిస్థితి. రేపు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎంపీలు ఈ విధంగా అనుచితంగా మాట్లాడటం చాలా గర్హనీయం అని చెప్పేసి మేము ఆ మాటలు ఖండిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మన ప్రాంతాల్లో, దుగ్గిరాల పరిసర ప్రాంతాలలో జూన్ ఆఖరణ, జూలై మొదటి వారంలో కురిసిన వర్షాల వలన వెదపెట్టిన పంట పొలాల మొత్తం కూడా విత్తనాలు మొలవక దెబ్బతిన్న పరిస్థితుల్లో ఎకరానికి 10,000 రూపాయల దాకా నష్టం వచ్చింది. ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మరలా ఎదజల్లుకొని మొలకెత్తిన తర్వాత కాలంలో సరిగా నీరు అందక అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా మరలా వెదపెట్టే పొలాలు కూడా మాడిపోయే పరిస్థితి ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో